నేను ఒక 70 ఇయర్స్ క్రాస్ అయిన సీనియర్ సిటిజన్ అండి. మన సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యం కొరకు నేను కొన్ని ఎక్సర్సైజ్లు చూపించాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ ఎక్సర్సైజ్లే అనుకోండి, యోగా అనుకోండి, ఆసనాలే అనుకోండి, కానీ ఇవి మనం చేసే అంత ఈజీగా ఉంటాయి ఇవి. ఎందుకంటే మనం ఒకే చోట కూర్చుంటుంటాం ఇంట్లో, ఎక్కువ తిరగలేము, ఎక్కువ పని చేయలేము, ఎక్కువ ఎటు పోలేము. అటువంటప్పుడు మనం ఒకే దగ్గర కూర్చొని మన బాడీ అంతా జామ్ అయిపోతుంటుంది. కాబట్టి జామ్ అయిపోతుంటుంది అంటే మన బాడీ కొలాప్స్ అయిపోతున్నట్టు లెక్క. కాబట్టి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంటుంది. మనం ఉన్న రోగాలు కూడా ఇక 60 ఇయర్స్ క్రాస్ అయిపోయింది అంటే రోగాలు కూడా ఎక్కువ ఏదో వస్తూనే ఉంటుంటాయి. అంటే ఆర్గాన్స్ అవి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. అవి కూడా పని చేసి అలసిపోయి ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ నరాలు, కండరాలు, జాయింట్స్, చూపు, మెదడు ఇవంతా కూడా యాక్టివేట్ అవుతుంటుంది అన్నమాట. కాబట్టి ఇది మన సీనియర్ సిటిజన్స్కి ఎంతో ఉపయోగకరమైనది. అయితే ఇది సీనియర్ సిటిజన్స్కే కాదు, లేడీస్కి, జెంట్స్కి, పిల్లలు అందరు కూడా చేయొచ్చు. ఇది మన జీవితంలో ఒక భాగంగా రోజు ఒక 40 మినిట్స్ కూడా ఒకే టైంలో చేయాల్సిన అవసరం లేదు. మీకు వీలున్నప్పుడు చేసుకోవచ్చు, ఎక్కడ కూర్చుంటే చేసుకోవచ్చు, ఎక్కడ పడుకున్నా చేసుకోవచ్చు, కూర్చున్నా చేసుకోవచ్చు, నిలబడైనా చేసుకోవచ్చు ఇవన్నీ. అయితే ఇప్పుడు మనం ఇవాళ రేపు సీనియర్ సిటిజన్స్ ఏమంటే వాకింగ్ అని, తర్వాత పార్కులలో వాకింగ్ చేస్తుంటున్నారు, తర్వాత రోడ్ల మీద వాకింగ్ చేస్తున్నారు, తర్వాత అక్కడ వాకింగ్ చేసి అలసి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అందరూ అక్కడ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అటువంటిప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఈజీ ఉంటాయి. అవి చేసేవి అవి చేసుకుంటూ ఉంటుంటాయి. మీకు మంచి మూమెంట్ ఉంటుంది, బాడీ మూమెంట్ ఉంటుంది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ల వల్ల ఆరోగ్యం మనకు ఉన్న డిసీజెస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. తర్వాత మనకు ఆకలి అవుతుంది, తర్వాత డైజెషన్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఇది ఒకేసారి అది కొంచెం చిన్నగా కంటిన్యూషన్ చిన్నగా చేస్తుండాలి. ఇది ఇప్పుడు బాడీ జామ్ అయి ఉంటుంది కాబట్టి చిన్నగా చేస్తుంటుంటే ఫ్రీగా అవుతుంది, బాడీ ఫ్రీ అవుతుంది. మనది లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అట్లా యాక్టివ్గా ఉంటాం, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట దీనివల్ల. మనం ఏజ్డ్ అయిపోయినాం అనేసి కొంచెం మనతోటి మాట్లాడేటోళ్ళు కూడా తక్కువ అయిపోతారు, ఇంట్లో కానీ బయట కానీ. ఎందుకంటే మనతోటి ఎక్కువ పని ఉండదు కదా వాళ్ళకి. అందుకొరకు వాళ్ళు కూడా మనతోటి ఎక్కువ మాట్లాడరు, మనం కూడా మాట్లాడలేము. మనం ఏమైనా కల్పించుకొని మాట్లాడినా కూడా వాళ్ళకి ఇది అవుతుంటుంది. కాబట్టి అప్పుడు మనకు బోర్ కొడుతుంటుంది. తర్వాత మనం టీవీ చూసుకుంటూ ఉంటాం, బోర్ కొడుతుంటే కూర్చొని ఉంటాం. అటువంటిప్పుడు మనం బోర్ కొడుతున్నప్పుడు ఇటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చోవాలి. టీవీ చూస్తున్నప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చుండాలి, ఎక్సర్సైజ్ చేస్తుంటూ ఉండాలి. ఇవన్నీ ఈజీ కాబట్టి అన్నీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత కడుపు ఎక్సర్సైజ్ మాత్రం ఒకటి, ఆహారం టిఫిన్ కానీ లంచ్ చేసినప్పుడు కానీ అటువంటిది చేయొద్దు. ఈ కడుపుకు సంబంధించిన ఎక్సర్సైజ్, మిగతా ఎక్సర్సైజులు అన్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ సీనియర్ సిటిజన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్లు మగవాళ్ళకే కాకుండా అన్ని వయసుల ఆడవాళ్ళకు కూడా పనికొస్తుందండి. ఆడవాళ్ళకు నేను చెప్తున్నాను, ముఖ్యంగా మీరు ఈ ఎక్సర్సైజ్లు మీ దినచర్యలో ఒక భాగం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు పోటీ ప్రపంచంలో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో వాళ్ళు మానసిక ఒత్తిడికి చాలా గురి అవుతున్నారు. తర్వాత ఇంట్లో కూడా వచ్చి మళ్ళీ ఇంటి సమస్యలు, పిల్లలు, వంటలు, తర్వాత మన కుటుంబ బాధ్యతలు ఇవన్నీ తీసుకోవటంలో కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివలన చిన్న వయసు నుండే అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఎస్ఎల్ఈ లాంటివి అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి, తొందరగా అటాక్ అవుతున్నాయి. కాబట్టి అటువంటి వాటికి కూడా మనం దూరం కావచ్చు.
దరిచేరకుండా ఉండొచ్చు. ఆడవాళ్ళలో ఇవాళ రేపు అవేర్నెస్ బాగానే వచ్చిందండి. వాళ్ళు మంచిగానే ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ చేయటము, పార్కులలో ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తున్నారు. తర్వాత జిమ్కి పోతున్నారు, యోగా క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు, మంచిదే. కానీ వాటి వలన మనకు టైం దొరకదు. టైం స్పెండ్ చేయాలి, దానికి మనీ స్పెండ్ చేయాలి. ఇవన్నీ మనకు అవసరం లేదండి. మనం బాడీ బిల్డర్ చేయాల్సిన అవసరం, బాడీ మనం డెవలప్మెంట్ బాడీ బిల్డర్గా తయారవ్వాల్సిన అవసరం లేదు. లేడీస్ కూడా జనరల్గా మన హెల్త్ను యాక్టివ్గా ఉంచుకోవాలి, మన హెల్త్ను మంచిగా కాపాడుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఎక్సర్సైజెస్ సరిపోతాయి. మీరు వంట చేసుకుంటూ కూడా నిలబడి వంట చేస్తుంటారు కదండి. జనరల్గా నిలబడి వంట చేసుకునేటప్పుడు కూడా ఫ్రీగా నిలబడతారు. నిలబడ్డప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. దీంట్లో చూడండి, వీడియో మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో చూడండి. మనం నిలబడి కూడా వంట చేసి కూడా నిలబడి కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. తర్వాత కూర్చుంటాము, టీవీ చూస్తూ కూర్చుంటాము, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటుంటాము. అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చోవచ్చు, పెద్ద సమస్య కాదు. తర్వాత వాకింగ్ పోయినప్పుడు పార్కులలో అక్కడ వాక్ చేస్తున్నప్పుడు కూడా చేసుకుంటూ ఈ నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా వాకింగ్ చేయవచ్చు. తర్వాత మనం కూర్చుంటాము, వాకింగ్ చేసి విశ్రాంతి కొరకు కూర్చుంటాము. ఆ కూర్చున్నప్పుడు కూడా మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇవి చేయటం వల్ల మనకు మంచిగా ఆరోగ్యంగా ఉంటాం, మేలు జరుగుతుంటుంది. మీరు ఇటువంటి హెల్త్ సమస్యలకు దూరంగా ఉండగలుగుతారు. ఇవన్నీ చాలా మంచి ఎక్సర్సైజ్లు కాబట్టి మీరు తప్పకుండా వీటిని అనుసరించండి, ఫాలో కాండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇవన్నీ మీరు నార్మల్ చేసేదండి. వీటికి సపరేట్గా ఒక అవసరం లేదు, టైం టేబుల్ ఏమి అవసరం లేదు. మంచి ఎక్సర్సైజ్లు కాబట్టి నా రిక్వెస్ట్, మీరు ఒక్కసారి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎంత బాగుంటుందో, ఎంత ఈజీగా ఉంటుందో. తక్కువ వయసు నుంచి ఉన్నోళ్ళు అంటే అసలు మన జీవితంలో ఒక భాగం చేసుకోండి. దాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోండి. మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోండి. దానికి ఒక టైం టేబుల్ అనేది ఏం లేదు, కానీ హాయిగా ఉంటుంది. చూడండి మీరు. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి అందరికీ చేయండి. వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఈ వీడియో చూసి వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. తప్పకుండా చేయాలండి ఇది, అర్థమైందా? దీనికి ఒక టైం టేబుల్ అనేది ఏం లేదు. మార్నింగ్ లేస్తాం అనుకోండి, ఫస్ట్ ఒక కప్, జనరల్గా లేడీస్కి చెప్తున్నా, జెంట్స్ కూడా చెప్తున్నా, ఉదయం లేస్తాము, మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఫస్ట్ మంచినీళ్ళు తాగేసి ఒక కప్ టీ తీసుకోండి, పెద్ద పర్వాలేదు, ఏం లేదు. ఎక్సర్సైజ్కు తీసుకోవాల్సింది తీయకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఒక కప్పు టీ కాఫీ తీసుకోండి, కొంత ఎనర్జీ కూడా వస్తుంది మీకు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చెప్తున్నా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు టీ తీసుకుంటారు, కొంచెం ఫ్రెష్ అప్ అవుతున్నట్టు అవుతుంది. అయిన తర్వాత మీరు ఈ నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్లు. యాక్టివ్గా ఉంటారు, నిజంగా చెప్తున్నా కదా, నేను చాలా యాక్టివ్గా ఉంటారు. మీకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు మీరు. ఇది ఫాలో కావండి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇది తప్పకుండా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటండి, మనము ఎక్సర్సైజ్లు చేస్తూ మన ఆహారపు అలవాట్లను కూడా కొన్ని పాటించాల్సి వస్తుంటుంది. ఎందుకంటే మన సీనియర్ సిటిజన్స్ కదా, ఎవరైనా కూడా అంతేనండి. ఆహారపు అలవాట్లు కూడా కొంచెం పాటించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నా వెయిట్ 71 కేజీ నుంచి 73 కేజీల మధ్యలోనే ఉంటుంది. నా వెయిట్ 71కి తగ్గదు, 73కి పెరగదు. చూడండి, 30 సంవత్సరాల నుంచి అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. అంటే ఎక్సర్సైజ్తో పాటు ఈ ఆహారపు అలవాట్లు ఉండటం వల్ల ఈ విధంగా నడుస్తుంది. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఎంత యాక్టివ్గా ఉంటుంటాను.
నేను ఇది నీ 30 సంవత్సరాల నుంచి నేను సేమ్ మెయింటైన్ చేస్తున్నానంటే మీరు అబద్ధం అనుకోవద్దు. నేను ఇప్పుడు సౌదీలో ఉన్నాను. నేను ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫైల్ ఉంటుంది. డాక్టర్ డాక్టర్ అవి ఉంటాయి కదా, ఫైల్ డాక్టర్స్ రాసిన చిట్టీలు అవి ఉంటాయి కదా, దాంట్లో వెయిట్ చూపిస్తానండి. అప్పుడు 30 సంవత్సరాల క్రితం ఎంత వెయిట్ ఉందని దాని మీద మన వెయిట్ పోయినప్పుడు డాక్టర్ దగ్గర పోయినప్పుడు వెయిట్ అవన్నీ చూస్తారు కదా, ఆ వెయిట్ అప్పటిది వెయిట్ ఇప్పుడు నేను సౌదీకి వచ్చేటప్పుడు కూడా డాక్టర్ కన్సల్ట్ చేసి వచ్చినాను. ఆయన దాని మీద కూడా వెయిట్ ఉంటుంది. ఈ రెండు కూడా వెయిట్ చూపిస్తాను. ఇది 100% ఇది ఫ్యాక్ట్ అండి. ఇది మీరు నమ్మితే నమ్మండి. నేను రేపు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ రేపు ఆహారపు అలవాట్ల గురించి వీడియో చూపిస్తాను కదా, నేను అప్పుడు చూపిస్తాను. కానీ అప్పటి వరకు నేను ఇండియాకి పోతానో లేదో తెలియదు. కానీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు నేను చేస్తుంటాను, అప్పుడు చూపిస్తాను. 30 సంవత్సరాల నుంచి 71 కేజీ నుంచి 73 కేజీల మధ్యలోనే నా వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఈ విధంగా చెప్తున్నాను. ఆ విధంగా మనం యాక్టివ్గా ఉంటాం. అది సరేనా? ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ని మనం మన బాడీలోని 3 భాగాలుగా విభజించుకొని ఏ ఒక్కటికి కూడా ఎక్సర్సైజ్ మిస్ కాకుండా ఉండటానికి మనం ఈ తల నుంచి మెడ భాగం నుంచి పై తల వరకు, తర్వాత భుజాల నుంచి నడుము వరకు, తర్వాత నడుము నుంచి కాళ్ళ చివరి వరకు ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమంటే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మనకు మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఐదు సార్లు. మీ ఇష్టం, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇంత టైం అయితే ఏం లేదు.
తర్వాత కళ్ళు, రివర్స్, తర్వాత సైడ్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన కంట్లో సప్లై బ్లడ్ సప్లై అయ్యే నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు యాక్టివేట్ అవుతాయి. మన కంటి చూపు కూడా మందగించకుండా మంచి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది. ఇట్లా ఎన్నిసార్లైనా మీరు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మెడకు బాగా మెడకు ఈ మెడ మొత్తం బాగా మంచి యాక్టివేట్ అవుతుంటుంది. మనకు రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మెడ పట్టుకుంటుంది. ఇటువంటి ఎక్సర్సైజ్ మనం స్లోగా చేస్తే తప్పకుండా వెంటనే మెడ పట్టుకోవడం కూడా తగ్గిపోద్ది. తర్వాత నరాలు ఏవైతే ఉన్నాయో చిన్న మెదడుకు వచ్చే నరాలు కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఫేస్ కూడా ఇట్లా కొట్టుకున్నప్పుడు ఫేస్ కూడా మంచి గ్లో అవుతుంది. రక్త ప్రసరణ జరుగుతుంది, మంచిగా గ్లో ఉంటుంది. తర్వాత ఇవన్నీ బాడీ హెడ్కి వచ్చే నరాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఈ చెవుల వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది మనకి. ఈ చెవులు కూడా ఎక్సర్సైజ్ చేస్తే మంగళూళ్ళ దగ్గరికి పోయినప్పుడు జనరల్గా ఈ ఈ చెవులను గుంజుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, పీకుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీంట్లో మన ఈ పార్ట్ చాలా డెలికేట్ అయిన పార్ట్, మంచి లోపల నరాలతోటి దీంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది చేసుకోవటం కూడా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఈ కళ్ళు తిప్పుతూ ఉంటాం కదా, ఈ తిప్పినప్పుడు కళ్ళు కూడా మంచిగా లోపల కంటికి బ్లడ్ సప్లై నరాలు కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత కంటి చూపు కూడా మన ఈ సిటీ మనకు ఏజ్ అయిపోతుంది కదా, కాబట్టి కంటి చూపు కూడా మందగించడానికి జరుగుతుంటుంది కదా, అటువంటి జరగటానికి కూడా తగ్గిపోతుంది, ఆస్కారం ఉంటుంది, తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంటుంటుంది. ఇది నెక్స్ట్ భుజాల నుంచి ఈ నడుము వరకు ఈ ఎక్సర్సైజ్లు. ఇప్పుడు రెండోది చూద్దాం. ఫస్ట్ ఏళ్ళు ఉన్నాయి కదా, ఇవి బాగా యాక్టివేట్ అవుతుంటాయి మంచిగా. చూడండి ఇవన్నీ. తర్వాత మోచేతి వరకు కూడా నరాలు మొత్తం యాక్టివేట్ అవుతాయి, కండరాలు కూడా మంచిగా యాక్టివ్గా ఉంటాయి. తర్వాత ఏళ్ళు కూడా మంచి ఫ్రీగా ఉంటాయి, మంచిగా చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్. మీ ఇష్టం ఉన్నంతసేపు చేసుకోవచ్చు, ఇంత అనేది ఏం లేదు. కానీ ఏది చేసినా మూమెంట్ స్లో మూమెంట్ చేయాలి. ఫస్ట్ మనకు బాడీ మొత్తం జామ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగ్లో చాలా స్లోగా చేసుకుంటుండాలి. నేనంటే కొంచెం నేను చాలా కాలం నుంచి చేస్తున్నాను కాబట్టి పెద్దగా నాకేమైంది కాదు. ఇట్లా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని జనరల్గా నిలబడి చేసుకోవచ్చు, పోతూ నడుచుకుంటూ ఏదైనా చేసుకోవచ్చు. ఇది అయిపోతుంది. తర్వాత బెడ్ మీద కూర్చొని చేసుకోండి, నిలబడి చేసుకోండి. రాత్రి 24 గంటలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది ఈ టైమే చేసుకోవాలనేది ఏం లేదు. మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఏమైనా ఈ ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు, ఒక స్టమక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం మనం ఎంటీ స్టమక్ ఉంటే బాగుంటుంది. మిగతా ఏవైనా ఈజీగా ఎప్పుడైనా 24 గంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కాబట్టి మధ్యరాత్రి పూట మనకి నిద్ర రాదు, లేచి కూర్చుంటాం,
ఆ టైంలో ఇటువంటి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా చేసుకున్నప్పుడు మనం నడవడం కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది. మీ ఇష్టం వచ్చినంత చేసుకోవచ్చు, అంతసేపు చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ స్లోగా చేయి, మూమెంట్ చాలా స్లోగా ఉండాలి. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది నిలబడి కూడా చేసుకోవచ్చు, నిలబడి కూడా చేసుకోవచ్చు. కూర్చొని చేసుకోవాలన్నది ఏం లేదు, నిలబడి చేసుకోవచ్చు. తర్వాత కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత స్టమక్ ఎక్సర్సైజ్. ఇది ఎంతసేపు అయినా చేయొచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఉపయోగం మీకు తెలిసే ఉంటుంది, అయినా కూడా చెప్పాల్సింది. లోపల ఉన్న మన ఆర్గాన్స్ మొత్తం యాక్టివేట్ అవుతాయి. తర్వాత డైజెషన్కి కూడా మంచిగా ఉంటుంది. తర్వాత మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. మనం మోషన్ కూర్చున్నప్పుడు కూడా ఈ స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తే మోషన్ కూడా ఫ్రీ అవుతుంటుంది. యూరిన్ మోషన్ మొత్తం లోపల ఉన్నది మొత్తం బయటికి వెళ్ళి వచ్చేస్తుంది. మీరు కొద్దిసేపు చేసేయండి. మోషన్ కూర్చున్నప్పుడు కొద్దిసేపు చేయండి, ఆగండి, మళ్ళీ కొద్దిసేపు చేసి ఆగండి. ఇట్లా చేస్తుంటే మీ ఉన్న లోపల ఉన్న మలం, యూరిన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ ఎక్సర్సైజ్. తర్వాత ఇది నిలబడి చేయొచ్చు, మంచం మీద కూడా కూర్చొని మనం ఇక్కడ చైర్ మీద కానీ బెడ్ మీద కానీ కూర్చొని కూడా చేయవచ్చు. చూపిస్తున్నాను.
ఈ ఎక్సర్సైజ్ వల్ల మన ఊపిరితిత్తులు ఫస్ట్ చేసేటప్పుడు పెట్టుకున్నాం కదా, బాగా గాలి నోటి నుంచి ముక్కు నుంచి పీల్చుకొని ఊపిరితిత్తులు గాలిని బిగబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఎంతసేపు బిగబట్టగలిగితే అంతసేపు ఉంచుకొని మళ్ళీ నోటి ద్వారా స్లోగా వదలాలి. ఈ 3 ఎక్సర్సైజ్ ఇక్కడ కానీ ఇది చేసేటప్పుడు ఇట్లా బిగబట్టండి, ఎంతసేపు బిగబడితే అంతసేపు. తర్వాత నోటి ద్వారా స్లోగా వదలండి. ఊపిరితిత్తులు మంచిగా ఆరోగ్యంగా ఉంటుంటాయి. మనకి ఆక్సిజన్ కూడా ఇస్తుంటుంది కదా. ఈ ఊపిరితిత్తులు మంచిగా యాక్టివ్గా ఉంటాయి దీనివల్ల. తర్వాత నిలబడి కూడా చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజులు మనం సీనియర్ సిటిజన్స్ కాబట్టి మనం కూర్చొనైనా చేసుకోవచ్చు, నిలబడైనా చేసుకోవచ్చు. వీలుంటే నిలబడి చేసుకునేంత వీలుంటే చేసుకోవచ్చు, లేదంటే బెడ్ మీదనే కూర్చొని చేసుకోవచ్చు. మార్నింగ్ లేస్తాం కదా, లేచినప్పుడు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. మార్నింగే కాదు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. వీటికి ఏమీ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఎందుకంటే మన బాడీ మొత్తం కొంచెం మంచిగా ఇట్లా కుదించినట్టు అయిపోతుంటుంది, మొత్తం ఎక్కడికక్కడ ఫ్రీగా అవుతుంటే మన బ్లడ్ సర్క్యులేషన్, నరాలు, కండరాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మంచి ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఆకలి కూడా బాగా ఆకలి అవుతుంటుంది. తర్వాత మంచి డైజెషన్ అవుతుంది. తర్వాత ఫ్రీ మోషన్ అవుతుంది. మనకు కావాల్సింది 3 ఇంపార్టెంట్: ఆకలి అవ్వటం, డైజెషన్ అవ్వటం, మోషన్ ఫ్రీగా అవ్వటం. ఈ 3 అయితే 90% ఆరోగ్యంగా ఉంటాం జనరల్గా అయితే. ఇప్పుడు నిలబడి కూడా ఈ నడుము నుంచి భుజాల వరకు చేసే ఎక్సర్సైజ్ నిలబడి కూడా చేస్తున్నాం, చూడండి. నేనైతే ఇవి ఒక 50 వరకు చేస్తాను. ఇది 50 వరకు. మీకు ఎంత అయితే అంత, మీకు ఎంత వీలైతే అంత. తర్వాత నెక్స్ట్ ఇది నేను కూడా ఒక 50 వరకు చేస్తాను. మీకు ఎంత వీలైతే అంత చేయండి. తర్వాత మళ్ళీ నేను ఒక 100 చేస్తాను డైలీ. మీరు ఎంత వీలైతే అంత చేయండి. దీనికి లిమిటేషన్ అనేది ఏం లేదు. కానీ ఒక్కటే జాగ్రత్త తీసుకోవడం ఏంటంటే, స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా స్లోగా మూమెంట్ ఉండాలి. స్లోగా చేస్తూ మనం పెంచుకోవాలి. హండ్రెడ్ వరకు చేస్తాను నేను జనరల్గా. మీరు ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. తర్వాత ఇది నేను ఒక 25 వరకు తిప్పుతాను. ఈ భుజాలు మంచిగా యాక్టివేట్ అవుతాయి, ఇక్కడ భుజం కండరాలు కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. మీద మళ్ళీ రివర్స్. నేను 25 వరకు చేస్తుంటా, మీ ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా సేమ్. మళ్ళీ రివర్స్. అయిపోయింది కదా. తర్వాత
నేను 100 చేస్తా, మీరు ఇష్టం ఎన్నైనా చేసుకోండి. ఎక్కువ కూడా చేయగలుగుతా, కానీ అవసరం లేదు. నేను ఎక్కువసేపు చూపించదలుచుకోలేదు. ఇది ఈ బాడీ ఇక్కడ నడుము నుంచి ఈ భుజాల వరకు అయిన మొత్తం ఎక్సర్సైజులు ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెంబర్ 3 నడుము నుంచి అరికాళ్ళ వరకు. ఇక కాళ్ళ భాగం ఇప్పుడు నడుము నుంచి కాళ్ళ వరకు, ఇది పాదాల వరకు చూడండి ఎట్లా ఉందో. పాదాలు ఉన్నాయి కదా, మనం ఒక సైడ్ తిప్పాలి, 2 కలిపి ఒక సైడ్ తిప్పుకుంటున్నాను. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. తర్వాత రివర్స్. పైకి లేపి చేయాల్సిన అవసరం లేదు, కింది కూడా చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఈ రికార్డు కావటం లేదు కాబట్టి నేను పైనుంచి చేస్తున్నా. మీరు కింది నుంచి కూడా చేయవచ్చు, ఇట్లా కాళ్ళ కింద పెట్టి కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎంతసేపు అయితే అంతసేపు, ఎంత వీలైతే అంతసేపు. మీరు చాలాసేపు చేయాలనేది ఏం లేదు. తర్వాత ముందు వెనకాల, ముందు వెనకాల. ఇట్లా ఇది అయిపోయింది కదా. తర్వాత ఒక కాలుతో కూడా చేయవచ్చు, పైకి కిందికి లేపి 2 కాళ్ళైనా చేసుకోవచ్చు. ఇట్లా పెట్టండి, నిలబెట్టండి, కొద్దిసేపు నిలబెట్టండి. మీకు వీలైనంతసేపు నిలబెట్టుకోండి. కింది మళ్ళీ నిలబెట్టండి. ఇట్లా మీకు వీలైనంతసేపు, ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. దీనికి ఒక రిస్ట్రిక్షన్ ఉంటే ఏం లేదు, ఏ దానికి కూడా రిస్ట్రిక్షన్ ఏం లేదు, మీ ఓపిక. ఇంకోటి, ఏ మూమెంట్ అయినా కూడా మీరు స్లోగా ప్రాక్టీస్ చేయండి, స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన బాడీ మొత్తం జామ్ అయి ఉంటుంది. మన ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మన బాడీ మొత్తం జామ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగా చేస్తుండాలి. 2, 3, 4 అని ప్రతి దాన్ని కౌంట్ చేసుకుంటుండాలి, ప్రతిదీ కౌంట్ చేసుకుండాలి. ఇవాళ నేను ఎన్ని చేసినాను, 5 సార్లు చేసినాను. 5 సార్లు కౌంట్ చేసుకొని అట్లా చేయాలి. రోజు 5 సార్లు, 5 సార్లు, 5 సార్లు. రాను రాను 6 సార్లు, 10 సార్లు, 15 సార్లు, ఇట్లా మన ఇష్టం అన్నమాట, పెంచుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ ఫ్రీ అయిపోతుంటుంది. ఫ్రీ అయిపోతున్నప్పుడు మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ తొడలు కూడా మంచిగా గట్టి పడతాయి, ఈ నరాలు కూడా మంచిగా గట్టి పడుతుంటాయి, యాక్టివేట్ అవుతాయి. మోకాళ్ళు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మంచిగా యాక్టివ్ ఉంటుంది. ఇది తర్వాత ఇంకొకటి, స్ట్రైట్ నిలబడి, పూర్తిగా నిలబడి ఇప్పుడు అరికాళ్ళ మీద నిలబడాలి. పాదాలు ఇట్లా ఇట్లా చూస్తారు కదా, ఇట్లా పాదాల మీద 2 నిలబడాలి. ఇట్లా చూస్తారు కదా. ఇది మీరు ఎంతసేపు నిలబడగలిగితే అంతసేపు నిలబడండి. చూడండి, నేను నిలబడతాను స్ట్రైట్గా. ఇది కూడా కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా అంటూ కౌంట్ చేయండి. నేను 100 వరకు కౌంట్ చేసుకుంటూ నిలబడతా. ఇదే కాలు ఏళ్ల మీద. ఇప్పుడు నేను ఏళ్ల మీదనే నిలబడినాను. ఇది కూడా బాడీని మన సాగదీసినట్టు ఉంటుంది, మన బాడీ మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది.
మొత్తం. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. ఇది బ్యాలెన్స్ ఒకవేళ మీకు బ్యాలెన్స్ ఆగకుంటే జస్ట్ ఇక్కడ ఈ మంచం కానీ ఏదైనా ఉంటే సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని నిలబడండి. మీరు ఇంకొకటి ఇది చేసినారు కదా, ఇది అయిపోయింది కదా, ఇది ఎంతసేపు అయినా నేను నిలబడగలుగుతాను. కానీ నేను 100 వరకు చేసుకుంటూ నిలబడతాను, చాలు సరిపోతుంది. తర్వాత మనము సపోజ్ మనం ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఇవి అన్నీ చేసేటప్పుడు ఈ బెడ్కి కొంచెం ఇట్లా సపోర్ట్, కాల్ సపోర్ట్ ఇచ్చుకోండి. ఈ కాల్ సపోర్ట్ ఇచ్చి చేసుకోండి. ఎందుకంటే కొంతమంది నిలబడలేరు, ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇట్లా చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇవి ఎక్సర్సైజ్లు మనం ఇవి, తర్వాత ఇవి, తర్వాత ఇవి, తర్వాత మళ్ళీ ఇవన్నీ చేస్తుంటాం కదా. బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు పడిపోవచ్చు. కాబట్టి అట్లా పడిపోకుండా ఈ మంచంకు కొంచెం జస్ట్ సపోర్ట్ తీసుకొని ఇవి చేయండి, మంచిగా ఉంటుంది. ఇది ఈ కాళ్ళ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. వీటన్నిటికీ ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే, ఈ ఎక్సర్సైజులు మన సీనియర్ సిటిజన్స్కి ఎంతో ఉపయోగం. ఎందుకంటే మనం 24 గంటలు ఇంట్లో కూర్చుంటాం, ఎక్కువసేపు నడవలేము, ఎక్కువ దూరం పోలేము, ఎక్కువ పని చేయలేము, తర్వాత ఎక్కువసేపు నిద్ర కూడా పట్టదు, తర్వాత ఏదైనా పనులు కూడా చేయలేము, ఫిజికల్గా ఎక్కువగా పనులు చేయలేము. కాబట్టి అందుకొరకు ఏం చేస్తామంటే, మనం ఉన్న చోట, కూర్చున్న చోట, బెడ్ మీద కానీ, ఇంకోటి బెడ్ మీద కూడా ఉండి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి, నేను చూపిస్తాను. అది కూడా చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను. అయితే ఇవన్నీ కాబట్టి మనకున్న చోట కూర్చొని చేసుకోవచ్చు, నిలబడి చేసుకుంటుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పగలు కానీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ, ఎప్పుడు వీలవుతుంది. మనం సపోజ్ టీవీ చూసుకుంటూ కూర్చుంటాం అనుకోండి, టీవీ చూసుకుంటూ కూర్చుంటుంటే చేతులు అనుకుంటున్నాను. టీవీ చూస్తూనే ఉంటాం, టీవీ నడుస్తూనే ఉంటుంది, మన చేతులు నడుస్తూనే ఉంటాయి, జస్ట్ నడుస్తూనే ఉంటాయి, ఇట్లా మెడ నడుస్తుంటుంది, తర్వాత గుళ్ళు తిప్పుకుంటుంటాం, అయితే ఈ ఎక్సర్సైజ్ చేస్తాము. టీవీ చూసుకుంటూనే స్టమక్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఇట్లా కూర్చొని ఇట్లా అనుకుంటుండవచ్చు. ఇవన్నీ మనం నార్మల్గా చేసుకునే ఎక్సర్సైజులు. ఇది సీనియర్ సిటిజన్స్కే కాదు, ఈవెన్ లేడీస్ కూడా చేసుకోవచ్చు, జెంట్స్ కూడా చేయొచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. మనం యోగాకు పోవటం కానీ, లేకుంటే జిమ్కు పోవటం, అటువంటి ఎక్సర్సైజ్ లాగా అక్కడ పోయి చేయాల్సిన అవసరం ఏం లేదు. వృధా, టైం వృధా, పైసలు కూడా వృధా. ఈ ఎక్సర్సైజులు నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు చేస్తే, నేను చెప్తున్నా, మన ఆయుష్ కంపల్సరీగా పెరుగుతుంది. ఒకటి గుర్తు చేసుకోండి, మన ఆయుష్ తప్పకుండా పెరుగుతుంది. ఇంకోటి, మనం ఉన్న ఏవైనా డిసీజెస్, షుగర్, బీపీ ఇట్లాంటి ఏవైనా అవి ఉంటే అవి కంట్రోల్లో ఉంటాయి, చాలా కంట్రోల్లో ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉంటాం, మనం చాలా యాక్టివ్గా ఉంటాం. నేను చెప్తున్నా, చాలా సంవత్సరాల నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను. అయితే నాకు ఏ నొప్పులు లేవు, ఇక్కడ ఏమీ ఉండదు. నేను ఒక సుస్తుగా ఉండటం కానీ, డల్గా ఉండటం కానీ నేను ఎప్పుడు చేయదు. 24 గంటలు ఏదో ఒకటి చేసుకుంటుంటాను, యాక్టివ్గా ఉంటాను. 200-300 కిలోమీటర్స్ కార్ని వితౌట్ స్టాపింగ్లో డ్రైవ్ చేసుకొని పోతాను నేను. తర్వాత 200 కిలోమీటర్స్, మినిమం 200 కిలోమీటర్స్ మోటార్ సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ పోతాను. ఇప్పటికి కూడా అలసట, తకాయింపు అనేది అటువంటిది ఏమి ఉండదు. దీని అన్నిటి కారణం ఏంటంటే, నేను చేసే ఎక్సర్సైజులు. ఇవి ఎప్పుడు మనం ఉదయం లేస్తాం, జనరల్గా లేచి జనరల్గా కూర్చున్నప్పుడు పాదాలు తిప్పుతుండండి. జస్ట్ మనకేమో దానివల్ల టైం దానికి సపరేట్ కావాల్సిన అవసరం ఏం లేదు. చేతులు తిప్పుతుండండి ఊరికేనే. ముఖం ఇట్లా చేస్తుండండి, దానికి ఒక టైం కావాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే,
మనం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ టిఫిన్ కానీ చేసినప్పుడు మాత్రం ఈ స్టమక్ మీద ఎఫెక్ట్ అయ్యే ఎక్సర్సైజ్ మాత్రం అవి ఒకటి అవాయిడ్ చేయాలి. మిగతా ఏవైనా చేసుకోవచ్చు, మీరు చూసుకోండి. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మూమెంట్ని చూడండి, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. పొద్దున చేసుకోవచ్చు, రాత్రి చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. సపోజ్ నలుగురిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు మాట్లాడుకుంటూ కూర్చుంటాం, ఇంట్లో అందరితో మాట్లాడుకుంటూ కూర్చున్నప్పుడు కూడా ఊరికే ఇట్లా అనుకుంటుండాలి. అది నార్మల్గా మనం చేసుకుంటుంటాం ఎప్పుడు ఉంటాం కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం పెద్దగా ఎఫెక్ట్ అనిపించదు. జనరల్గా చేసుకుంటూనే ఉంటాడులే ఆయన, అదేం లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. మనం ఫీల్ కాకూడదు. మనం ఎందుకు జనరల్గా మన మూమెంట్ మనం చేసుకుంటుంటాం కాబట్టి మనకు అలవాటు అయిపోతుంది. వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. అనుకోరు వేరే వాళ్ళు, అరే ఇదేంది కూర్చున్నప్పుడు ఇదేదో చేస్తుండో అదే చేస్తుండో అని అనుకుంటారు అనేది అనుకోదు. ఎందుకంటే జనరల్గా ఆయన చేసుకుంటుంటాడు, ఏముంది ఒట్టినే కూర్చుంటున్నాడు కదా, చేసుకుంటున్నాడు అని అంటారు అన్నమాట. అట్లా ఇది అయితే ఇది చాలా మంచి ఎక్సర్సైజ్లు ఇవన్నీ. నార్మల్గా మనం అన్నీ చేసుకునేది. ఇప్పుడు నేను బెడ్ మీద పడుకొని కూడా మనం చేసుకుంటాము. బెడ్ మీద పడుకొని కూడా చేసుకునే ఎక్సర్సైజులు ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. అవి కూడా ఈజీ ఎక్సర్సైజులు, చాలా ఈజీ ఎక్సర్సైజులు. అర్థమైందా? ఇప్పుడు బెడ్ మీద పడుకునేది నేను చూపిస్తాను.
కళ్ళు కూడా తిప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ గాలిని బిగబట్టండి. ఊపిరితిత్తుల్లో గాలి ఫుల్గా బిగబట్టేసి ఇట్లా బిగబట్టేసేయాలి. మనం నోటి నుంచి గాలి బాగా పీల్చేసి ఊపిరితిత్తుల్లో బిగబట్టేసేయాలి. బిగబట్టేసి ఏం చేసి ఇట్లా పెట్టేస్తే మనం ముఖం మీద మొత్తం బాగా ఫోర్సబుల్గా అయిపోతుంది. గాలి మొత్తం ఇట్లా ఫోర్స్ అయినట్టు అయిపోతుంది. అట్లా ఉంచాలి చాలాసేపు. మీకు ఎంత వీలైతే అంతసేపు. నా ఫేస్ ఎట్లయిందో చూడండి, మొత్తం ఉబ్బిపోతుంది. ఫేస్ మొత్తం ఉబ్బిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం బ్రెయిన్కి ఫేస్కి అంతా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది.
తల కిందికి ఉంటుంది కాబట్టి మన గాలిని బిగబడతాం కాబట్టి మొత్తం ఇది నిండిపోతుంది అనమాట, ఇట్లా ఉబ్బిపోతుంది బ్లడ్ తోటి. దీనివల్ల మనకు ఫేస్కి మెదడుకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది సరిపోయింది. ఇట్లా ఈ విధంగా మనం చేసుకుంటుంటే జనరల్గా ఇవన్నీ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద సమస్య ఏం కాదు. చెప్పండి, ఇందులో మనం చేయనివి ఏమున్నాయి చెప్పండి. ఒకటి, కొంతమందికి ఈ కాళ్ళతోటి ఇట్లా లో అయినప్పుడు కాళ్ళు మొత్తం ఇట్లా పోయినప్పుడు కడుపు ఎక్కువ లావుగా ఉండేటోళ్ళకు అది ఒకటి మాత్రం అవాయిడ్ చేసుకోండి. వాళ్ళు చేయలేరు. శ్రమకు లేనోళ్ళు, చిన్నగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఏది కూడా మనకు ఇబ్బంది ఉండదు. ఈ విధంగా రోజుకి మార్నింగ్ టైం ఒక 40 మినిట్స్ చేయండి, మీకు చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. నేను నిజంగా చెప్తున్నాను, నేను అనుభవంగా చెప్తున్నాను అనమాట. అయితే అసలు నొప్పులు అనేది ఇవనేది మనకు ఇంకోటి, బ్రెయిన్ కూడా మన పీస్ఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు ఎప్పుడైనా ఏదైనా టెన్షన్ అని అనుకుంటే ఇటువంటి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుండండి. ఇవన్నీ చాలా మంచి ఎక్సర్సైజులు. ఇది సీనియర్ సిటిజన్స్కు చేయాలని అనుకున్నా కాబట్టి మీరు ఇది మీ జీవితంలో ఇది కూడా ఒక భాగంగా టైం అనుకోండి. 40 మినిట్స్ చేయండి, మార్నింగ్ అయినా చేసుకోండి, ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా మొత్తం మీద 40 మినిట్స్ డైలీ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, తర్వాత హ్యాపీగా ఉంటారు. మీ జీవితం, మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి ఈ వీడియోలు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా మీకు వేరే ఇంకా కొన్ని కూడా నేను చూపిస్తాను, అవి కూడా మనకు సీనియర్ సిటిజన్స్కి చాలా ఉపయోగం ఉన్నది. ఈ పిల్లలు కూడా ఈ ఎక్సర్సైజులు పిల్లలు చేసుకోవచ్చు, లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఈ మన ఫ్యామిలీకి మొత్తం ముందు ఈ మెసేజ్లు పంపించండి, అర్థమైందా? ఈ మెసేజ్లు ఫస్ట్ మన ఫ్యామిలీకి పంపించండి, తర్వాత మన ఫ్రెండ్స్కి, వాళ్ళకి, వీళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మన ఫ్యామిలీకి షేర్ చేయండి. షేర్ చేస్తే లేడీస్ కూడా ఇంట్లో సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఇందులో ఏదో కొన్ని నార్మల్గా వాళ్ళు చేసుకునే ఎక్సర్సైజులు ఉంటాయి, చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. మనం పోయి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి పోయి జిమ్కి పోవటం, ఆడికి పోవటం, ఇటు పోవటం ఏం అవసరం లేదు. లేడీస్ కూడా కింద ఇవాళ రేపు యోగా అనేది క్లాసులు అని చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఏం అవసరం లేదు, మంచి ఎక్సర్సైజులు, ఇవన్నీ మంచిగా ఆరోగ్యంగా ఉంచే ఎక్సర్సైజులు. చెప్పిన కదా, ఆకలేస్తుంది, డైజెషన్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. ఇటువంటి ఎక్సర్సైజులు ఇవి అందరూ కూడా తప్పకుండా పాటించండి దయచేసి మీరు. నా పేరు లతీఫ్, నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, నేను ఒక సీనియర్ సిటిజన్ని. ఇది మన సీనియర్ సిటిజన్స్కి అందరికి కూడా మంచిగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్తే. ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. ఈ వెన్నెముక ఉంది, ఈ వెన్నెముక ఎక్సర్సైజ్, ఇది వెన్నెముకకి సంబంధించింది. వెన్నెముక నుంచి పోయే మన నాడులు మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా పడుకొని కొంచెం ఇవ్వండి. ఈ విధంగా మనం ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేసుకోవచ్చు, అది మన ఓపిక. నేను జనరల్గా రోజు ఒక 30 టైమ్స్ చేస్తాను ఈ ఎక్సర్సైజ్. మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినవి చేసుకోవచ్చు. ఇది బెడ్ మీద కూడా చేయవచ్చు. బెడ్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, బెడ్ మీద స్ట్రాంగ్ ఉంటే చేయవచ్చు. ఒకవేళ బెడ్ మీద అంటే ఒకవేళ కింద కూర్చొని చేయలేనప్పుడు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు, లేదంటే కింద కూడా ఇట్లా వేసి చేసుకోవచ్చు. అయితే కొంచెం బెడ్ స్ట్రాంగ్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా నేను ఒక 30 టైమ్స్, రోజు ఒక 30 టైమ్స్ చేస్తాను. దీనివల్ల స్టమక్ ఎక్సర్సైజ్ అవుతుంది,
తర్వాత బాడీలో ఫేస్ మీద కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత వెన్నెముక కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. ఈ మెడ ఎక్సర్సైజ్, నడుమ ఎక్సర్సైజులు ఇవన్నీ ఎంత ఉపయోగం అంటే నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఫ్రెండ్ ఉన్నాడు శంకరెడ్డి సార్ అని. ఆయనకు నడుము నొప్పి ఉండేది. ఆయనకు దాదాపు 70 years ఉంటాయి. ఆయనకి నడుము నొప్పి, నడవలేడు, కూర్చోలేడు, నడుములు తీస్తూ ఉంటున్నాయి, చేస్తున్నాయి. అసలు ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అసలు పడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళి అక్కడ ఆయన అన్ని టెస్టులు చేసేసి మీకు నరం ఒత్తుకుంటుంది, మీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పినారు. చెప్తే నేను కూడా ఒకసారి ఆయనను కలిసి, మీరు ఇటు చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి సార్, ఇటువంటి చేయండి, మీరు తప్పకుండా అది సెట్ అవుతుంది, మంచిగా అవుతుంది అని కూడా చెప్పాను. అయినా కూడా ఆయన డాక్టర్ గారు ఎక్సర్సైజ్ ఆపరేట్ చేయాలన్నారు. మా ఫ్రెండ్స్ కూడా 2-3 చేయించుకున్నారట, బాగైందంట అనేసి ఆయన సరే అని ఆపరేషన్కు రెడీ అయ్యి ఆపరేషన్ చేయించు. నడుముల దగ్గర నొప్పి ఉంటే, ఆయనకు నడుముల నొప్పి ఉంటే మెడ దగ్గర ఆపరేషన్ చేసిర్రు. చూడండి, మెడ దగ్గర ఆపరేషన్ చేసిర్రు. ఆపరేషన్ ఖర్చు ఎంత అయిందంటే ఆయన డిస్కౌంట్ పోను 8 lakhs, 8 lakhs అయినాయి అంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయకపోవడానికే కారణం ఇవి. మనం రెగ్యులర్గా మనం చేసి ఇటువంటి నడుముకు, మెడలకి, చేతులకి, భుజాలకి, కాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం కారణం. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లక్షలలో పెట్టాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి పెట్టగలుగుతామండి? స్తోమత ఉన్నోళ్ళు పెట్టుకోగలుగుతారు, ఆపరేషన్ చేయించుకోగలుగుతుంటారు. అయినా కూడా ఆపరేషన్ అయినా కూడా ఈ వయసులో ఆపరేషన్ సక్సెస్ అవుతాయి కావు. ఇవన్నీ ఎంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. అపోలో హాస్పిటల్ డాక్టర్ భార్గవ గారు అని ఒక 75-80 years ఏజ్ డాక్టర్, సీనియర్ డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర పోయి కూర్చుంటాం ఒకసారి. పోతే ఆయన ఒక పేషెంట్ ఆయన ముందుకు వచ్చింది అయిపోయిన తర్వాత ఆయన లేచి బయటికి వెళ్ళి రిసెప్షనిస్ట్కి చెప్పి ఇంకొక పేషెంట్ పంపించేయండి అని వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. కూర్చొని ఆ పేషెంట్ని చూసిన తర్వాత మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పోయి మళ్ళీ రిసెప్షనిస్ట్కి చెప్తాడు, మళ్ళీ ఇంకొక పేషెంట్ పంపించండి అని బయటికి వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్కి చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. నేను ఇవి అబ్జర్వ్ చేసి ఆయన తోటి అడిగినాను, ఏంటి సార్ మీరు ఇక్కడ కూర్చొని మీరు బెల్ కొట్టేస్తే రిసెప్షనిస్ట్ పేషెంట్ పంపిస్తుంది కదా, మీరెందుకు మాటికి లేచిపోయి చెప్పేసి వస్తున్నారు అని నేను అడిగితే ఆయన ఏమంటారో తెలుసా? మనము ఎప్పుడు కూర్చొని ఉంటే మన బాడీ మొత్తం జామ్ అయిపోతుంటుంది. కాబట్టి ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకు ఒకసారి మనం లేచి ఒక 10 అడుగులు నడిస్తే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా పోయి చెప్పేసి వస్తుంటాను, అది కారణం అని చెప్పిండు. అంటే చూడండి, ఆయన పెద్ద డాక్టర్. ఆయన అపోలో హాస్పిటల్ చాలా పెద్ద డాక్టర్. ఆయన అపాయింట్మెంట్ దొరకటానికి కూడా 3 నెలలకు ఒకసారి, 3 నెలలు పడుతుంది ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే. అటువంటి డాక్టర్ కూడా ఆయన లేచి పోయి చెప్పేసి వస్తుంటాడు. అట్లా అదే చెప్తున్నాను, ఇటువంటి పరిస్థితులు మనకి. ఇంకా నాకు మోకాళ్ళకు నొప్పులు వస్తున్నాయి సార్, నేను ఏం చేయాలి అని అంటే, ఆయన ఆపరేషన్ కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి, మోకాళ్ళ ఆపరేషన్ అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినారు. ఆయన చెప్తే నేను ఇట్లా అన్నారు సార్, అపోలో కేర్ హాస్పిటల్లో ఇట్లా ఆపరేషన్ చేయాలి అని చెప్తున్నారు సార్. అంటే ఎందుకయ్యా, ఇగో నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనేది నేను ప్యాంట్ పైకి తీసేసి మోకాళ్ళలోకి నీ క్యాప్స్ పెట్టుకొని ఉన్నాడు. ఆయన నీ క్యాప్స్ చూయించిండు, ఆయన మోకాళ్ళకి పెట్టుకున్న నీ క్యాప్స్ చూయించిండు. నీ క్యాప్స్ పెట్టుకొని నేను నడుస్తున్నాను, మీరు కూడా పెట్టుకొని నడవండి, ఎక్సర్సైజ్ చేయండి, మోకాలు ఎక్సర్సైజ్ చేయండి, మీరు కొంచెం వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, చిన్నగా ఎక్సర్సైజ్ చేస్తుండండి, నడుస్తుంటుంది, ఏం కాదు, ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయించుకోవటానికి ఉంటుంది, కానీ ఇంత తొందరగా అవసరం లేదు అని అన్నారు. అంటే చెప్తున్నానంటే మన బాడీని ప్రతి మూమెంట్, మన బాడీలో ఉన్న పార్ట్స్ని మూమెంట్ అంతా కదిలిస్తుంటుంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇది నేను చెప్పేది, ఇది మీరు కూడా గ్రహించాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను భార్గవ డాక్టర్ గారితో నేను అన్నాను, సార్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్, చాలా నొప్పులు ఉన్నాయి, మరి నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళినాను,
వెళ్తే వాళ్ళు ఎక్స్రేస్ అవన్నీ తీసి మీ మోకాళ్ళు అరిగిపోయినాయి, మీరు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినారు. మరి ఎట్లా సార్ అంటే, అదేంటయా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవటం ఏంటి, ఇగో నాకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను నీ క్యాప్ తొడుక్కొని నడుస్తున్నాను, కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ప్రికాషన్స్ తీసుకుంటున్నాను, అప్పుడే ఆపరేషన్ ఎందుకు అనేసి ఇట్లా ఆయన ప్యాంటు పైకి లేపేసి ముఖాలు చూయిస్తే ముఖాలకు నీ క్యాప్ తొడుక్కొని ఉన్నాడు ఆయన. అట్లా అంటే నీ క్యాప్ తొడుక్కొని ఉన్నా, నేను చేయించుకోలేదు కదా, ముందు ఇంకా చాలా ఎక్కువ అయినప్పుడు అప్పుడు చేయించుకోవచ్చు, ఇప్పుడేం అవసరం లేదు అని చెప్పినారు. చెప్పేసి నాకు కొన్ని సూచన సలహాలు ఇచ్చినారు. తర్వాత కొన్ని మెడిసిన్స్ కూడా రాసి ఇచ్చేసి చెప్పినారు, కిందకు ముఖాల మీద కూర్చోవద్దు, ఎక్కువ దూరం నడవవద్దు, బరువులు ఎత్తుకొని నడవద్దు, మెట్లు ఎక్కవద్దు, తర్వాత ఇవి ఇట్లా చేసుకుంటూ మోకాలు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి, మోకాలు ఎక్సర్సైజ్ చేయండి, చేసుకుంటూ ఉంటే తర్వాత మంచిగా ఉంటుంది, చాలా కాలం పనిచేస్తుంది, మంచిగా నొప్పి అట్లా ఏమీ ఉండదు, ఎక్కువ ఏం కాదు, కంట్రోల్లో ఉంటుంది, నొప్పి కూడా తగ్గుతుంది, తర్వాత అప్పుడు చేయించుకోండి అని చెప్పినారు. సరే అనేసి ఆయన చెప్పినట్టుగానే నేను మోకాల మీద కూర్చోవటం కానీ, నేను మోషన్ పోయినప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ మీదనే కూర్చుంటుండేది, కింద కూర్చోను, మెట్లు ఎక్కను, బరువులు ఎత్తను, ఎక్కువ దూరం నడవను, తర్వాత మోకాలు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే నేను అట్లా 10 years గడిపిన తర్వాత అప్పుడు పోయిన సంవత్సరమే నేను ఒక మోకాలు నొప్పి బాగా ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేయించుకున్నాను. అంటే 10 years నేను అప్పటి వరకు నాకు ఆపరేషన్ లేకుండా నడిచిందనమాట. అట్లా ఇంకోటి ఈ ఎక్సర్సైజ్ది ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తానండి, నా అనుభవంలో జరిగింది చెప్తున్నాను. ఒక 10-12 సంవత్సరాల క్రితము నాకు ఈ ఎడమవైపు మెడ నొప్పి వస్తుండేది. ఇట్లా ఎడమవైపు మెడ తిప్పితే ఇదంతా బాగా నొప్పి, అసలు ఇట్లా తిప్పలేకపోయేది. ఇదేంది ఇట్లా అవుతుంది అనేసి, నొప్పి అవుతుంది అనేసి 1 నెల 2 నెలలు అవుతుంది, అట్లనే ఎక్కువైతా ఉంది. దానికి గురించి నేనేం చేశానంటే మహావీర్ హాస్పిటల్కి వెళ్ళిన, నాకు కొంచెం దగ్గరలో ఉంటుంది హాస్పిటల్. నేను అక్కడ పోయి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర చూపించిన, సార్ ఇట్లా మెడ నొప్పి, ఇట్లా ఎడమవైపు తిప్పితే బాగా నొప్పి వస్తుంది, తిప్పలేకపోతున్నా, ఎట్లా సార్ అంటే, సరే మీరు ఎక్స్రే తీసుకొని రండి అని చెప్పేస్తే ఎక్స్రే చేయించుకొని వచ్చిన. అది వచ్చిన తర్వాత ఆయనకు మెడిసిన్స్ రాస్తే 2-3 నెలలు వాడినాను, కానీ ఏం నొప్పి తగ్గటం లేదు. తగ్గకుండా ఏమవుతుంది, ఇట్లా తిప్పగానే ఈ ఎడమ భాగం మొత్తము మొద్దుబారటం అవుతుంది, ఇట్లా అనగానే మొద్దుబారుతుంది, జిమ్మని మొద్దుబారుతుంది. మళ్ళీ ఇట్లా చక్కగా చేస్తే మళ్ళీ మళ్ళీ విచ్చుకుంటుంది, ఆ మొద్దుబారటం తర్వాత పోతుంది. మళ్ళీ ఇట్లా తిప్పగానే మళ్ళీ ఇదంతా మొద్దుబారుతుంది, జిమ్మ అన్నట్టుగా, మన తిమ్మిరెక్కినట్టు అవుతుంది. అంటే బ్లడ్ సప్లై అవుతలేదు, నాకు అర్థమైపోయింది. మళ్ళీ ఇట్లా మెడ చక్కగా చేసినాం అనుకోండి, మళ్ళీ ఏం కాదు. ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ బాగానే ఉండేది. ఇట్లా ఇదంతా అవుతుంటే ఇదేంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అదే సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా అవుతుంది, ఇదంతా మళ్ళీ తిమ్మిరెక్కినట్టు అయిపోతుంది సార్ బాగా, ఇట్లా అంటే ఆయన అనేది సిటీ స్కాన్ చేయించుకోరమ్మని అన్నారు. అంటే నేను పోయి హిమాయత్ నగర్ పోయి అక్కడ ల్యాబ్లో సిటీ స్కాన్ చేయించుకొని వచ్చిన తర్వాత సిటీ స్కాన్ చూసి ఆయన ఏమన్నారంటే, మీ వెన్నుపూసలో ఏదో 10వ 11వ నెంబర్ పూసల దాంట్లో ఏదో అదేంది నరం ఒత్తుకుంటుంది, 10-11 పూస దగ్గర ఏదో అక్కడ నరం ఒత్తుకుంటుంది, ఆపరేషన్ చేయాలి అని అన్నారు. అంటే సార్ ఆపరేషన్ చేయాలా, మెడిసిన్స్తో తగ్గదా అంటే, లేలే అక్కడ ఒత్తుకుపోతుంది కాబట్టి తగ్గదు, కంపల్సరీ చేయాలని అన్నారు. అన్న తర్వాత ఎంత ఖర్చు అవుతుంది సార్ అన్న, ఈ 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా, ఎంత ఖర్చు అవుతుంది సార్ అంటే ఒక 85-90 వేలు దాదాపు ఖర్చు అవుతుంది అని చెప్పినారు. అబ్బా ఇంత ఖర్చు అవుతుందా, సరే సార్ మరి మీరైతే ప్రస్తుతం మెడిసిన్స్ రాసివ్వండి, నేను తర్వాత ఆలోచించుకొని చెప్తాననేసి చెప్పి అక్కడి నుంచేసి మళ్ళీ ఆ మెడిసిన్స్ రాసి ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 నెల రోజులు అట్లనే వాడుతూ ఉన్నా, కానీ ఏం తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. పెరుగుతుంటే నేను వేసిన కేర్ హాస్పిటల్కి వెళ్ళిన, బంజారా హిల్స్లో కేర్ హాస్పిటల్ ఉంది కదా,
అప్పుడు ఇప్పుడు ఓపీ కూడా ఉండేది, ఇప్పుడేమో ఇన్పేషెంట్ మాత్రమే ఉంది అది. అందులో వెళ్ళి ఆర్థోపెటిక్ డాక్టర్కి చూపించినాను. సిటీ స్కాన్, ఎక్స్రే తీసి చూపించాను. చూపించిన తర్వాత ఆయన కొన్ని మందులు రాసిండు. ఒక నెల మందులు రాసిండు, కానీ తగ్గలేదు. మళ్ళీ నేను అందులోనే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి కూడా ఇట్లా ఇట్లా అవుతుంది సార్, ఇది అంతా బాగా తిమ్మిడిలాగా అవుతుంది, ఇట్లా చాలా 3 నెలలు, దాదాపు 2-3 నెలలు అవుతుంది, ఎక్కువ అవుతుంది కానీ తగ్గటం లేదు అంటే ఆ న్యూరో సర్జన్ కూడా ఒక 2 నెలలు మెడిసిన్స్ రాసిండు. కానీ నాకేమీ పని చేయటం లేదు, అట్లనే అవుతుంది, నొప్పి అవుతుంది. ఇక నేనేం చేసిన, నా ఆలోచనతో ఇట్లా మెడ ఎక్సర్సైజ్ ఊరికేనే ఇట్లా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఉండేది. ఇట్లా చేసుకుంటా ఉన్నా రోజు ఇట్లా చిన్నగా చేసుకుంటూ ఉండే ఒక నెల 15 రోజులలో నా మెడ నొప్పి పోయింది, ఇది అంతా తిమ్మిరెక్కైతే పోయింది, అంత పోయింది. చూడండి, ఆపరేషన్ అని అన్నారు, ఆపరేషన్ స్థితికి పోయినా నేను. ఇప్పుడు వాళ్ళ డాక్టర్లది నమ్ముకుంటే నేను ఆపరేషన్ చేయించుకోవాల్సిందే కదా, అటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఎక్సర్సైజ్ వల్ల, మెడ ఎక్సర్సైజ్ వల్ల నా మెడ తిమ్మిరనేది పోయింది. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో డాక్టర్స్ కానీ ఎవరైనా ఫిజియోథెరపీ వాళ్ళు ఉన్నా కానీ అడగండి, ఇది కరెక్టా కాదా, ఇది ఇట్లా తిమ్మిరెక్కితే ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే పోయిందని ఒక అతను యూట్యూబ్లో పెట్టిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడగండి. 100% కరెక్ట్ అండి ఇది. నేను అందుకొరకు చెప్తున్నా, మీరు ఏదైనా కూడా ఎక్సర్సైజ్ చేస్తుండండి, నార్మల్ ఎక్సర్సైజ్ అని చేస్తుండండి, మీకు మంచి జరుగుతుంటుంది, మీకు హాయిగా ఉంటుంది, ఏ ఇబ్బందులు ఉండవు. సరేనా?